పసుపు సాగు చేసే ప్లేస్కి వచ్చేసినా ఒక్కసారి మనం ఈ పొలంలో ఎవరిని చూసినా కూడా కాళ్ళకి చెప్పులు ఉండవు. బతికిన నొద్దులు రైతుకు 10 నుంచి 12 ఉంటే వ్యవసాయం ఎన్నొద్దులని వేసుకొని ఏ పెన్షన్ పని చేయది, ఏ రైతు బంధు పని చేయది. మార్కెట్ లో పసుపు కుప్పలు పడ్డాయి అంటే ప్రతి రోజు కూడా రైతు మద్దతు ధర కోసం ఎదురు చూస్తుండే. రైతు సంఘాల నాయకులు మద్దతు ధర ఇయ్యాలి, పసుపు బోర్డు పెట్టాలి అంటూ ఆందోళనలతో రోడ్లెక్కేటోళ్ళు. మరి ఈ ఏడాది పసుపు మార్కెట్ స్టార్ట్ అయింది, కొనుగోళ్లు కూడా మార్కెట్ లో షురూ అయిపోయినాయి. పసుపు పంట పండించడం గురించి ఒక్క మాటలే చెప్పాలంటే, ఒక అమ్మ నవమాసాలు బిడ్డను ఎట్లా మోస్తుందో దానికంటే ఎక్కువ జాగ్రత్తగా ఇంకా పవిత్రంగా పసుపు పంట పండిస్తుంటారు రైతులు. ఇక ప్రజెంట్ నేను పసుపు సాగు చేసే ప్లేస్కి వచ్చేసిన ఒక్కసారి మనం ఈ పొలంలో ఎవరిని చూసినా కూడా కాళ్ళకి చెప్పులు ఉండవు. అంటే అంత పవిత్రంగా భావిస్తారు వాళ్ళు పండించే పంటని. ఆ పసుపు నీళ్లు పెట్టడం కావచ్చు, ఇప్పుడు పసుపు బయటకు తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా. సో అసలు పసుపు పంట ఎప్పటి నుంచి వేసుడు స్టార్ట్ చేస్తారు, ఏ నెల నుంచి వాళ్ళకి అనుకూలమైన టైం ఉంటుంది, సో ఎప్పుడు మళ్ళీ పొలంలోకి వెళ్ళి దుక్కి దిన్ని ఈ పసుపును అనేది బయటకు తీస్తారు, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎట్లుంటది అనేది కూడా ఒక్కసారి మనం రైతులతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. ఇప్పుడైతే మనం పొలంలో పసుపు తీసే మాత్రమే చూస్తున్నాం. అసలు పసుపు పంట ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ నెల నుంచి మీకు అనుకూలమైన నెల ఉంటది? మేము దీన్ని ఉదాహరణ ఎప్పుడంటే మురుగశిర కార్తెలో స్టార్ట్ చేస్తాం. 5వ నెలల ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ లాస్ట్ కు 5వ నెల థర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం వేసుడు మురుగశిర కార్తెల. 6వ నెలల కూడా స్టార్ట్ ఇక నడుస్తుంది. ఇక మురుగశిర కార్తె అంతా వేస్తారు. అప్పుడు వర్షాలు పడతాయి, వర్షాలు పడకుండా గానీ పార్కాలు వారించుకుంటా కూడా వేస్తాం. పార్కాలు దుక్కికి పారించి వేస్తాం. అయితే అందులో ఒకటి ఇప్పుడు 5-6 నెలల 5వ నెలనో 6వ నెలనో వేస్తారు. దానికంటే ముందు మీరు సాగు చేసే పొలం ఏదైతే ఉంటుందో దాన్ని ఎట్లా సిద్ధం చేసి పెట్టుకుంటారు? దీనికి ముందే ఎండాకాలంలో 4వ నెల 5వ నెలలాగానే మంచిగా ప్లవేసి మంచిగా దున్నిపిచ్చి పెద్ద నాగన్లు వేసి దున్నిపిచ్చి మంచిగా దీన్ని పశువులేరు పోసి మంచిగా అంతా పొతం చేసి దాన్ని స్టార్ట్ చేస్తాం. మంచిగా పొతం చేసుకుంటాం. మురుగశిర కార్తెలో అప్పుడు వర్షాలు స్టార్ట్ అయిన కొద్దిగా విత్తనము పసుపు వేయడం చాలు చేస్తాం. ఒకవేళ వర్షాలు లేకున్నా గానీ ఇప్పుడు బోర్లు నీళ్లు ఉన్నోళ్ళు బోర్లు నీళ్ళ సాయంతో పారకం బారించి దుక్కిని వేస్తాం. ఒక 2 సార్లు పసుపు వేస్తే ఒకసారి మక్క, ఇట్లా అంతర పంట ఇట్లా. దీనికోసం ఏంటంటే కానీ అది వేసిన తర్వాత ఇక మేము మళ్ళా వర్షం పడే వర్షంకు చూస్తాం, వర్షం పడకపోతే ఇక పార్కం చాలు చేస్తాం. ఆకులు వచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటారు? మళ్ళీ పురుగు చాలా దీనికి కష్టం ఉంటది. పురుగు మందులు స్ప్రే చేయడం గానీ, దీనికి ఏదైనా అడుగు తెగులు మండ అంత అడుగు మండ రోగము అవి మొత్తం మందులు వేయడం ఉంటున్నది. చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే. ఇదంతా ఖర్చు అంటే కూడా 70-80 వేల ఖర్చు వస్తున్నది ఒక ఎకరానికి. తొలుత ఇంట్లో మొలకలు నాటిన కాడ నుంచి మళ్ళా పసుపు మన చేతికి వచ్చే కాడ వరకు ఎంత పెట్టుబడి అవుతుంది? కనీసం అంటే ఎకరానికి 1,00,000 రూపాయల అవరేజ్. ఉదాహరణకు తక్కువ అంటేనే తక్కువ 1,00,000 రూపాయలు. మాకు ఇది కనీసం అంటే ఒక 15,000 క్వింటాల్కి 15,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది. పసుపు పంట కళ్ళంలోకి చేరుడు ఒక ఎత్తు అయితే ఈడికెళ్ళి మార్కెట్ చేరుడు ఇంకొక ఎత్తు. ఎందుకంటే పసుపు ఇక్కడే ప్రాసెసింగ్ అంతా కూడా జరుగుతుంది. నాణ్యమైన పసుపు ఈడికెళ్ళి మార్కెట్లకు బయటపడి అక్కడ దళారుల చేతిలో మోసపోకుండా రైతులు పసుపు అమ్ముకొని రావడే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. సో నా చేతిలో కనిపిస్తుందిగా పచ్చి పసుపు కొమ్ములు. ఇక పసుపు కొమ్ములు అయితే మనకి ఎరకనే, మనం పూజలలో వాడుతుంటాం. ఈడ ఆడ పసుపు కొమ్ములు మనకు చూస్తుంటే ఇంత చిన్న చిన్నగా కనిపిస్తాయి. మన ఏలంతా ఉంటే ఒక్కొక్క పసుపు కొమ్ము. సో ఆ పసుపు కొమ్మలైన ప్రాసెస్ ఎట్లా చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం. ప్రాసెస్ చేసుడే కాదు, పాలిష్ చేసిన తర్వాత నాణ్యమైన పసుపు కళ్ళంలోకి వెళ్ళి బయటికి వెళ్తుంది అనమాట. సో అదంతా మనకు తెలియాలంటే రైతులతో మాట్లాడాల్సిందే. సో మాకైతే చేతిలో పచ్చి పసుపు కనిపిస్తుంది. ఇక మన పసుపు డబ్బాలలో లేదంటే కంకణాలు కట్టుకోనికి చిన్న పసుపు కొమ్ము అయితే కానొస్తుంది. సో ఆ పసుపు కొమ్ము వరకు కావాలంటే ఏమేమి ప్రాసెస్ చేస్తుంటారు? ఏమేమి పసుపు అంటే మేడం కళ్ళ తోటల నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బాయిలర్ మిషన్ కి కష్టపడాలి.
అవి ఊరికి ఒక 2-3 ఉంటాయి అంతే అంతే, ఎక్కువ ఉండయి. ఊర్లో మాత్రం పంటలు బానే ఉంటాయి, బాగా ఉంటాయి, దానికి డిమాండ్ ఉంటది. కాబట్టి ఆయనకు తిప్పలు పడగా వారం 10 రోజులకు వస్తాడు. ఒక్కొక్క డ్రమ్ముకు 15, 160 నుంచి 80 రూపాయలకు వసూలు చేస్తారు. దాన్ని ఉడకబెట్టాలంటే కనీసం ఒక 2-3 గంటలు ముద్దులతోని నీళ్లు గరం చేయాలి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఒక బాయిలర్ అవుతుంది, అంటే డ్రమ్ములు తీస్తారు. దాని తర్వాత 15 నుంచి 20 రోజులు ఆరబెట్టుకోవాలి మంచిగా. ఎంతసేపు ఉడకాలి అది పసుపు? 20 నిమిషాలు కనీసం, ఒక డ్రమ్ముకు 20 నిమిషాలు. అంటే ఫస్ట్ 2 గంటలు వేస్టే, అంటే వాటర్ గరం కావాలి. వేస్ట్ పోతే వాటర్ గరం అయ్యి అప్పుడు 20 నిమిషాలకు ఒక డ్రమ్ము 15 నుంచి 20 నిమిషాలలో ఉడికిపోతుంది. డ్రమ్ము చూస్తుంటేనేమో బాగా చిన్నగానే వస్తుంది, మన దగ్గర వచ్చేది పంటనేమో బాగుంటది. మరి ఒక ఎకరం పంట పసుపు పోవాలంటే బాయిలర్ లా ఎంత టైం పడుతుంది? ఒక రోజు పడుతుంది మేడం. ఒక ఎకరం ఉన్న వాళ్ళకే ఒక రోజు. ఒక ఎకరం కంటే దిగుబడి బట్టి మన పంట ఓసారి 20 క్వింటాలు 30 క్వింటాలు వస్తే 40 డ్రమ్ములు 30 డ్రమ్ములు, వాళ్ళు దాదాపు ఒక 40 నుంచి 50 డ్రమ్ములు ఉడకబెట్ట బయలుదేరి చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అంతకంటే ఎక్క కాదు. ఇక ఆ రోజు రాలేదంటే మళ్ళీ తెల్లారి దాకా మన వంటి వాళ్ళు ఇంకా మస్తు ఉంటారు వెయిటింగ్ లో మేడం. అది కష్టం దొరుకుడు. ఇప్పుడు మొత్తం అదే సిస్టమ్ అయింది కాబట్టి బయలరు చేసుడు కష్టం అవుతుంది. మిషన్లు తక్కువ ఉన్నాయి, సబ్సిడీ మీద గవర్నమెంట్ మిషన్లు ఇస్తలేవు కాబట్టి అది బయలరు తక్కువ ఉన్నాయి. ఒక ఊరు మొత్తం పసుపు అంటే ఒక్కరికే ఒక రోజు కూడా పూర్తి కాదు, ఒక 2-3 రోజులు పడుతుంది మేడం. మస్తు రోజులు పడుతుంది మేడం. బయలరు ఒక 2-3 ఉన్నాయి మిషన్లు అంతే ఊర్లో. ఇంత పెద్ద గ్రామంలో పాపులేషన్ కనీసం 10,000 మంది ఉంటారు. ఎకరాలలో మాత్రం 3,000 చిల్లర ఎకరాలు భూమి ఉంటది ఇస్తున్నాం ఇక్కడ పిప్రి గ్రామం. కాబట్టి అంత ఉండడం కూడా అంత టైట్ తో నడుస్తుంది. దాన్ని ఉడకబెట్టి మేము బయట ఆరబెట్టి 15 రోజులు 20 రోజులు ఆరబెట్టి గట్టి అయిన తర్వాత మళ్ళీ పాలిష్ పడతాం మేడం. దాన్ని నాణ్యతగా తయారు చేసి పాలిష్ పట్టిన తర్వాత మళ్ళీ అందులో మెత్తది ఉడకంది గరిపోయిన కొమ్ములన్నీ ఏరేస్తాం ఒక రోజు. అవన్నీ తీసుకెళ్లి మార్కెట్ కూడా అవుతాం. అప్పుడు మార్కెట్ వాళ్ళు ఇది మంచిగా లేదు, ఇప్పుడు మంచి కొమ్ములు మెత్త కొమ్ములు అవన్నీ కూడా ఏరేస్తామన్నారు. మరి ఏరేసినవి ఏం చేస్తారు? మళ్ళా ఎండ పెడతాం, మళ్ళా ఎండ పెట్టి మళ్ళా మార్కెట్ కి ఇస్తాం. లేకపోతే పక్కకు పోతే తక్కువ రేటుకి తీసుకుంటాడు ఆయన, అట్లా చేస్తాడు మేడం. అట్లా అయ్యాక కూడా దీంట్లో మళ్ళా ఇంకా అంకాలు చూపెడతారు మేడం దళారు. అది దళారు వంక చూపెట్టేసి ఇవాళ 16,000 ఉన్న పసుపుని కూడా 12,000 11,000 10,000 ఆ రేట్ ఇస్తాం. మొత్తం ఇక కళ్ళంలోకి వచ్చిన తర్వాత పసుపు మళ్ళీ మార్కెట్ కి బయలుదేరాలంటే ఎన్ని రోజుల టైం పడుతుంది? కనీసం 20 రోజులు మేడం మినిమం. మంచిగా ఆరబెడితే అంటే మళ్ళీ దానికి ప్రకృతి కూడా అంటే మొగుళ్ళవుడు వాతావరణం ఇవన్నీ ఉంటాయి మేడం. అవి ఒక్కోసారి వర్షాలు కూడా పడతాయి, తడిసినాయి కుప్పలు అవన్నీ ఉంటాయి. ఒకవేళ ఏ వాతావరణం క్లియర్ ఉంటే 15 నుంచి 20 రోజుల దాకా మనం మార్కెట్కి వెళ్ళి తీసుకెళ్లొచ్చు. కానీ మార్కెటే మా ముంగిటికి వస్తే ఇప్పుడు వడ్లు వేరే వేరే కొన్నట్లు ఇక్కడ ఇంకా ఎండ లేదు అంటే మేము ఎండ పెట్టుకోవడానికి ఛాన్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఏ ధర చెప్తే ఆ ధరకి ఇచ్చేసచ్చు, ఇంకా ఆప్షన్ లేదు అక్కడ పోయినా అక్కడ మేడం. ఇప్పటి వరకు మనం పొలంలో చూసినాం కదా, ఒక్కసారి కళ్ళంలో చూస్తే హాట్ గా ఇప్పుడే పసుపు బాయిలర్లకి వెళ్ళి తీసి బయటేసారు. సో ఈ పసుపు మళ్ళీ ఎండడానికి మినిమం 15 రోజులు ఇట్లే మండుటెండలు మండితేనే అవుతుంది. ఏ మాత్రం మొగుళ్ళు పడ్డా ఏ మాత్రం వాతావరణం చల్లబడ్డా ఇక అది రోజుల కమాను కాలంలోనే పసుపు ఈయనే ఉండాల్సి వస్తుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ ఉండే రైతులతో కూడా మాట్లాడదాం. దాదాపు కొన్ని సంవత్సరాలుగా పసుపుకు పెట్టింది పేరు ఆర్మూర్, నిజామాబాద్, నిర్మల్. సో ఇట్లాంటి ప్రాంతాల్లో పసుపు రైతులు ఏమంటున్నారు, సో గతంలో వాళ్ళు పండించిన పంట ఎట్లా ఉండే, ఇప్పుడు ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. పసుపు పంట పండించే ప్రొసీజర్ చూసినాం మనం, దాంతో పాటు బాయిలర్లో ఎండబెట్టే వరకు పసుపు పంట గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి రైతులతో మాట్లాడదాం. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పసుపు పంట వేస్తున్నారు అండ్ ఈ సంవత్సరాలంతా కూడా వాళ్ళకి ధర ఎట్లా ఉంది అండ్ చాలా మంది రైతులు ఎందుకు పసుపు పంట నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీద తెలుసుకుందాం. రైతు ఒకసారి మనం మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు పసుపు? 18 సంవత్సరాల నుంచి 4 ఎకరాలు పెట్టుకుంటూ వస్తున్నా. సో దాదాపు 18 సంవత్సరాలు అంటున్నారు. ఒక ఎకరానికి ప్రతి ఏడు రేటు మీకు పెట్టే పెట్టుబడి ఎట్లా పెరుగుకుంటూ వస్తుంది? మేడం ఒక లారీకి 28,000 గొల్లేరు 20,000 నుంచి వసుకొచ్చినాం, పెరుగుతున్నది 30,000 20 నుంచి వసుకొచ్చినాము. రెండవది పెదనాలు వేయాలంటే ఒక 4 గంటలు 4,000, తోటి వీడ కొడితే 2 గంటలు 2,000. మనకు సొంత బండి ఉన్నట్లా కిరాయి బండి అయితే 4,000 2,000 పోయేది 6,000. ఇక పసుపు దాదాపు అంటే 14 బస్తాలు పడుతుంది, 70 కిలోల బస్తాలు. మనకు ఎద్దులు ఉంటే
5,000 రూపాయలు తలుగుతాయి తలగాయి. ఎద్దులు లేక కిరాయిస్తే 5,000, మళ్ళీ 5 ఆడోళ్ళు వేయాల. దాంట్లో కాంప్లెక్స్ ఎకరానికి 3 సంచులు వేయాల. పరపతి సొల కానీ ఏదైనా నమ్మకమైంది. ఆ తర్వాత ఇక బోయ తప్పించి బోయ మొక్క పెట్టుకుంటాం. ఎకరానికి 60,000 వస్తుంది మేడం. ఇక ఈ తవ్వుడు, ఈ రిక్కుడు, బయలు మిషన్లు అలాగానే. ఇట్లాంటి ఇప్పుడు ఇలా 14 మందిని పెట్టి చిన్న సభ దొప్పించిన 600 కాడికి, 28 మంది ఇలా ఆడవాళ్ళని పెట్టిన ఎకరానికి, 20 మంది కంటే 300 కాడికి, ఈ 14 మంది మొగుళ్లకు 600 కాడికి లెక్కేస్తుంది మేడం. అలాగనే మళ్ళీ బాయిలర్ మిషన్ 190 రూపాయలకు ఒక డ్రమ్ముకు, మళ్ళీ పాలసీ పట్టాలంటే 60 రూపాయలు. ఇక మేము అప్పుడప్పుడు నేర్పుకుంటా ఎండబెట్టుడు, కుప్పలు చేసుడు, భార్య భర్తలు జితాడు వేసుకుంటా అది అలాగే కైకిలు 2 పోతాం 3 పోతాము. రాత్రికి కుప్పలు చేయవలసింది. నిజామాబాద్ గంజి పోయే వరకల్లా మళ్ళీ. ఇప్పుడు ఒకటి నేను అడుగుతాను, ఇవన్నీ కూడా ప్రాసెస్ కి ఖర్చుతో కూడుకున్న పని. సో ఈ 18 సంవత్సరాల్లో కూడా మీరు ఈ పంట పైన పెట్టిన పెట్టుబడి వెళ్ళిందా? వెళ్ళకనే 2 ఎకరాలు. ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినోని పైసలు మిగిలితే ఎందుకు ఇవ్వచ్చా? ఇంకా 2.5 తెచ్చినా లాస్ అవుతుంది కదా మేడం. లాస్ అయిపోతేనే 2 ఎకరాలు తెచ్చింది. ఏం నిలుతుంది? ఏది పెరిగినా పెరుగుతుంది. జొన్నలు ఇలా 2,000 4,000 అయినాయి. సంబరమైన ఫస్ట్ కూడా ఒకసారి టైంలో 4,000 అమ్మినాము. ఏం లేనిది 4,000 అమ్మిన టైం ఉన్నాయి మేడం. పోయిన సంవత్సరంలో 7,000 హైయెస్ట్ అమ్మింది. సాంగిల్ పోయినా 7,000 తేలిండుతుంది. క్వింటల్ కు 250 రూపాయలు ఖర్చడా. పోయిన నెల అంటే 200 రూపాయలు నిండింది. అది నిండ లెక్కనే అందుకే తక్కువ వేసుకున్నాము. ఎందుకు తక్కువ వేసుకున్నాము? నిండంది 10,000 నష్టపోయిన ఎకరానికి. చేత కూలి పోతుంది, భార్య ఎత్తాడు, జితాడు ఎత్తాడు, నేను చేస్తా. అది నిండలేదు. నిండడానికి 2 ఎకరాలు తెచ్చుకున్నాం సార్. ఈ 2 ఎకరాలకు కూడా 14 16 అవసరం లేదు మేడం. 10 నుంచి 12 ఉండాలా. రైతు బతికిన వద్దులు వేసం వేసుకుంటాడు. నేను 16 ఉండాలా 10 ఉండాలా ఆశ రద్దు. బతికిన వద్దులు రైతుకు 10 నుంచి 12 ఏళ్ళు ఉంటే వ్యవసాయం ఎన్ని వద్దులని వేసుకొని ఏ పెన్షన్ పని చేయది, ఏ రైతు బంధు పని చేయది, భార్యకు కూడా పెన్షన్ అవసరం లేదు. ఆ చెప్పలే మద్దతు ధర అనేది ఒక గట్టిగా ఉంటే రైతు దేనికి భయపడాడు. ఇంత వర్షం పడ్డా చెట్టు కింద పోతాడు కానీ భయం పడ్డాడు. అది కరెక్ట్ మెయిన్. ఇక ఒక్కసారి మార్కెట్ కి పసుపు వచ్చిందంటే అది మనకి ఎరకనే. ధర్నాలు, ఆందోళనలు, పసుపు బోర్డు కోసం డిమాండ్లు వచ్చేవి కానొచ్చేవి కూడా మనకి ఇందూరు రోడ్ల మీద. సో ఇవన్నిటికి కూడా ప్రతి నిత్యం రైతులకు సపోర్ట్ ఉండే రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ఇవైతే అందరికి ఎరకనే కదా. ఒకసారి రైతు కూలీ సంఘాల నాయకులతో కూడా మాట్లాడదాం. సో ప్రతి ఏడాది మాకు ఇనొచ్చేవి కానొచ్చేవి ఆందోళనలు, రాస్తా రోకోలు, డిమాండ్లు మాత్రమే. ఇప్పుడు కూడా మార్కెట్ కి పసుపు వచ్చింది. మరి ఈ ఏడాది ఎట్లా ఉండబోతుంది? ప్రధానంగా మీ సుమన్ టీవీకి, మీకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రైతు కష్టాన్ని ప్రపంచానికి చూపిస్తున్నందుకు. ఇది ఒక విషయాన్ని చూస్తే మీరు అన్నట్లు 10 సంవత్సరాల చరిత్ర మాత్రమే బయట ప్రపంచానికి కనపడతా ఉంది. వాస్తవానికి 4-5 దశాబ్ద కాలంగా మా పసుపుకు గిట్టుబాటు ధర కావాలి అని చెప్పేసి ఆందోళనలు కొనసాగిస్తా ఉన్నారు. పసుపు గిట్టుబాటు ధర రావడము అంటే పసుపు బోర్డు అవసరము. ఈ పసుపు బోర్డు అనేది దాదాపు సుగంధ ద్రవ్యాల్లో ఒక భాగంగా మాత్రమే చూస్తున్నారు తప్ప పసుపు బోర్డు ప్రత్యేకమైన బోర్డు లేదు అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, ఈ ప్రతి ఎన్నికల సందర్భంగా ఈ పసుపు బోర్డు అనే అంశం ముఖ్యంగా జగిత్యాల జిల్లా, అట్లాగే నిజామాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఈ 3 ప్రాంతాల రైతులు పసుపు బోర్డు అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. గత 2019లో పసుపు బోర్డే ఒక పార్లమెంట్ సభ్యుడిని ఓడించడం, ఒక పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించడం అనేది జరిగిందనే విషయాన్ని, నగ్న సత్యాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలం మీరు చెప్పినట్లుగా ఏదైతే 10 సంవత్సరాలుగా సాగు తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి ప్రధానమైనది పసుపు పెట్టుబడి ఏమో పెరుగుతుంది, పసుపుకు వచ్చే ధరనేమో తగ్గుతూ వస్తుంది. దాంతో ఏమైపోతుందంటే రైతు దాదాపు ఉదాహరణ తీసుకుంటే ఆర్మూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 50 నుంచి 60 వేల ఎకరాలు సాగు అయ్యేది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ధర రాకపోవడంతో 5,000, 6,000, పోయిన సంవత్సరం 6,500 మహా గొప్ప. ఆ రకంగా ధర ఉండడంతో రైతుకు ఒక ఎకరం సాగు చేస్తే 50,000 రూపాయలు ఇంట్లోకి వెళ్ళి అప్పు చేసి నష్టపోతా ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలకి వెళ్ళి చూస్తే మనం ఒక గ్రాఫ్ రేషియో పసుపు రేటు ఎట్లా తగ్గిపోతూ వస్తుంది. దాదాపుగా 6,000 రూపాయల నుంచి
4,000 రూపాయల వరకు కూడా తగ్గింది. ఆ సమయంలో అనేక ఆందోళనలు, అట్లాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మినిమం పసుపు రేటుని 15,000 రూపాయలు నేను సాధించి పెడతాను పార్లమెంట్ ద్వారా, ఎంఎస్పి మినిమం అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ 15,000 రూపాయలు ఉంచేటట్టుగా చర్య తీసుకుంటాను అని చెప్పేసి ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చిన అరవింద్ గారు ఆయన 9 సంవత్సరాల కాలంలో అది సాధించలేకపోయాడు. సో పసుపు మన కాడే వండుతుంది, మన కాడ మార్కెట్లు కూడా ఉన్నాయి, కానీ పక్క రాష్ట్ర మార్కెట్ల వైపు ఎందుకు రైతులు దృష్టి సారిస్తున్నారు? అక్కడిని వెళ్ళి వాళ్ళ పంటలు అమ్ముకోవాలి అనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? నిజామాబాద్ మార్కెట్కు నిర్మల్, జగిత్యాల, మెట్పల్లి రైతులు ఇక్కడ తీసుకొస్తారు. ఈ మార్కెట్ని శాసించడానికి 40 మంది మాత్రమే కొనుగోలుదారులు ఉన్నారు. దాదాపు ఒక 70-80 మంది కమిషన్దారులు ఉన్నారు. కమిషన్దారుల దగ్గరికి రైతులు పోతారు. ఆ రైతుల్ని దగ్గర పోయిన కమిషన్దారులు ఈ కొనుగోలుదారులకు ఇస్తారు. ఈ 40 మంది కొనుగోలుదారులలో 10 మంది మాత్రం డామినేట్ చేస్తారు. ఏదైతే ఒకనాడు కుప్ప దగ్గరకు వచ్చి బహిరంగంగా వేలం వేసేవాళ్ళు, ఈ కుప్ప మంచిగుందా, ఆ కుప్ప మంచిగుందా, సర్కార్ పాట ఇంత అని చెప్పేసి పోటీపడి పాడేవాళ్ళు. ఎప్పుడైతే ఈ దేశవ్యాప్తంగా ఇనాం ఏదైతే ఎలక్ట్రానిక్ సిస్టంతో వచ్చిందో దాంట్లో బయట రాష్ట్రాల నుంచి కూడా అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పసుపు కొనుగోలు చేయొచ్చు. కానీ ఇనాం స్టార్ట్ అయిన తర్వాత ఈ మార్కెట్ చరిత్ర చూస్తే బయట వ్యాపారులను ఎవరిని కూడా ఈ 10 మంది శాసిస్తున్నారు. 10 మందిని రానివ్వట్లేదు, ఇతర కొనుగోలుదారులని పోటీ రానివ్వట్లేదు. ఏసీ గదుల్లో కూర్చుండి కోట్ చేస్తున్నారు. పసుపు కుప్పల దగ్గరకు వచ్చేసి ఈ పసుపు మంచిగుందా, ఆ పసుపు మంచిగుందా, తేమ శాతం ఎంత ఉంది, కరుకు శాతం ఎంత ఉంది అనే పరిశీలన చేయట్లేదు. ఈ నిజామాబాద్లో సిండికేట్ అవతారం ఎత్తిన ఈ 10 మంది వ్యాపార వర్గాల వల్ల ధర పడిపోవడంతో పక్క రాష్ట్రమైన సాంగ్లీ మార్కెట్లో క్వింటాలకు 5 నుంచి 8,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఇదే పసుపు మన పసుపే మన రైతులు తీసుకెళ్తున్నారు. రవాణా ఛార్జీ నష్టపోయినా పర్వాలేదు, కానీ లాభం వస్తుంది కదా. ఒక క్వింటాలకు 500 రూపాయల రవాణా ఛార్జ్ పెరిగినా కానీ మాకు 4 నుంచి 5,000 రూపాయలు పెరుగుతుంది కదా అని దాంతో పక్క రాష్ట్రం పోతున్నారు. సాంగ్లీలో సిండికేట్ లేదు, పోటీ ఉంది. నిజామాబాద్ మార్కెట్లో పోటీ లేదు, సిండికేట్ ఉంది. అందువల్ల కృత్రిమంగా ధర తగ్గుతుంది అని చెప్పేసి మేము గుర్తు చేస్తాం. అదే సమయంలో 10 సంవత్సరాలుగా ధర నిలకడగలేకపోవడంతో, ధర పడిపోవడంతో, గిట్టుబాటు కాక పసుపు సాగు 30% తగ్గిపోయింది. 30% తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ఉత్పత్తి తగ్గడంతో ధర పెరిగింది. ఈసారి ధర పెరగడంతో నెక్స్ట్ టైం వేస్తారు, పెరుగుతుంది, మళ్ళీ ధర తగ్గుతుంది. అందుకని మేమంటుంది ధర నిలకడగా ఉండాలి అంటే ఎంఎస్పీ లిస్ట్లో ఇది చేర్చాలి. సో మరి ఏడైనా చూద్దాం. దశాబ్ద కాలం నుంచి పసుపు పంట పండించిన రైతు కళ్ళల్లో నీళ్లే చూసినాం. మరి ఈ సంవత్సరమైనా పసుపుకి ఇప్పుడిప్పుడే రేట్ వస్తుంది, ఇదే రేటు కూడా ఎండు వరకు కొనసాగాలి. ఇది పసుపు మార్కెట్లో రేటుకు సంబంధించి అండ్ రైతుల తిప్పలకు సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా కన్నీళ్లు పెడుతున్న రైతు గోసలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.